నాగవల్లి, నువ్వు చెప్పిన మాట ఇంకొక్కసారి చెప్పేస్తే ఈ పంచాయతీ ఇక్కడితో ముగిసిపోతుంది. ఆపై నీకు కొత్త జీవితం మొదలవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే బావా, నీ వెంట నేను రావడమే కరెక్ట్. ఎవరు ఎటెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు. నేను అత్తారింటికి వెళ్ళడమే నాకు ముఖ్యం. ఎవరు ఎటెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు. నేను అత్తారింటికి వెళ్ళడమే నాకు ముఖ్యం. అన్నయ్య, పంచాయతీ దగ్గర నుంచి ఇంటికొచ్చాం. నువ్వుగా లేవు. నాగవల్లి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్న బాధ మానసికంగా నిన్ను ఎంత నలిపేస్తుందో మేము అర్థం చేసుకోగలం. కానీ మా పరిస్థితి కూడా అలానే ఉందన్నయ్య. తను చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటే ఏమైందో ఏంటోనని కంగారు పడి వెతికే వాళ్ళం. కానీ చెల్లి వెళ్ళింది అత్తయ్య వాళ్ళ ఇంటికే కదన్నయ్య. ఊరుకోవడమే మనకు మిగిలింది. అన్నయ్య, శ్రీవల్లక్క వెళ్ళిపోతుందని ఊర్లో అందరికీ చెప్పుకున్నాను, కానీ అవ్వలేదు. అమృతక్క పెళ్ళైన తర్వాత నాగవల్లక్క పెళ్ళవుతుందని సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. కానీ
నేను అనుకున్నది ఏది జరగలేదు, జరగదు కూడా. నువ్వు మాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే మాకేం తోచదన్నయ్య. నాగవెళ్ళకి వస్తేనే నువ్వు మాట్లాడతావంటే మళ్ళీ వెళ్ళి పిలుచుకొని వస్తాం. అవునన్నయ్య, చిన్నపిల్ల పంచాయతీలో ఎందుకలా మాట్లాడిద్దో ఎవరికి తెలీదు. కుముద అన్నట్టు నిన్ను బాధ పెట్టిన నాగవల్లిని తీసుకొచ్చి తప్పైపోయిందని చెప్పించి నీ ముందు గుంజీళ్లు తీయించి లెంపలేసుకునేలా చేస్తాం. అవునక్క, పదండి వెళ్ళి తీసుకొద్దాం. తన కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదు, గడప తొక్కకూడదు, గడప తొక్కకూడదు, గడప తొక్కకూడదు. పదమ్మా. నన్ను కాదని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదు, తొక్కకూడదు, తొక్కకూడదు. అన్నయ్య, గుమ్మం వరకు వచ్చింది, లోపలికి రానివ్వచ్చు కదన్నయ్య. ఇద్దరిని లోపలికి రానివ్వచ్చు కదన్నయ్య. అత్త మాత్రమే వచ్చిందమ్మా, ఒక్కతే వచ్చింది. ఏం కావాలో అడగండి. నీ చెల్లికి నీ ఆశీర్వాదం కావాలి గంగా. నా చెల్లి శ్రీవల్లి పెళ్లి షణ్ముఖంతో జరిగినప్పుడు ఖచ్చితంగా తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. పెద్దమ్మ అడుగుతున్నది నాగవల్లిని ఆశీర్వదించమని. నాగవల్లి ఎక్కడుంది? అదే పంచాయతీలో చచ్చిపోయింది కదా, చచ్చిపోయింది కదా, చచ్చిపోయింది కదా. అన్నయ్య, పొరపాటున కూడా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. నిజం చెప్పడం తప్పు కూడా కాదమ్మా. ఇవాళ పొద్దున వరకు నాకు 4 చెల్లెళ్ళుండేవాళ్ళు. పంచాయతీలో న్యాయం జరుగుతుందని అక్కడికి వెళ్తే నాకు అన్యాయమే జరిగింది. నా కళ్ళ ముందే చిన్నప్పటి నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచిన చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడితో తను లేనట్టే, తను లేనట్టే, లేనట్టే. బాబా, ఇప్పటి వరకు ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాం. కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మళ్ళీ నిన్ను చూడాలని పెద్దమ్మ వెంట వచ్చిన నాగవల్లిని గడప అవతలే నిలబెట్టి నీ మాటలతో మళ్ళీ మళ్ళీ చంపేస్తూ ఉంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో
ఒక్కసారి ఆలోచించు బావా. తను నా గురించి ఆలోచించిందా? ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు గంగమాట చెల్లెళ్ళు ఎప్పుడూ జవదాటరని, నేను చెప్పినట్టే వింటారని, నేను వేసిన దారిలోనే నడుస్తారని, నేను కన్న కలలు నిజం చేస్తారని, నా కోసమే వాళ్ళు ఉంటారని. కానీ ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అన్నింటినీ వదిలేసుకుని నేను కాదు అన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, చివరికి నేను చచ్చిపోయినా సరే నువ్వు రాకూడదు అని తెగేసి చెప్పినప్పుడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడికి తను రాకూడదు. ఏడుస్తూ వచ్చిన ఆడపిల్లని కనికరించవా గంగా? నాగవల్లి చచ్చిపోయిందని చెప్పాక మళ్ళీ శవాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో నేను తప్పు చేశానత్తా. అన్నయ్యని కాదని నీ వెంట వస్తానని చెప్పడం తప్పైందత్తా. ఇక మా అన్నయ్య నన్ను జన్మలో క్షమించడు. నేను బ్రతికుండగా ఈ పుట్టింటి గడప తొక్కలేను. మా అక్కల్ని, చెల్లిని కళ్ళారా చూసుకోలేను. చూసుకోలేను. నాగవన్ని, లేమ్మా, లేమ్మా. ఆడపిల్ల తల గడప మీద పెట్టకూడదే. లేమ్మా, లే తల్లి. నిజంగా నా ప్రాణాలు ఇక్కడే పోయుంటే బాగుండేదంతా. నేను చచ్చిపోకూడదని మా అక్క వాళ్ళు, అన్నయ్య అందరూ మాట తీసుకున్నారు. మాట తప్పకూడదనే బలవంతంగా బతుకుతున్నా. కానీ ఈరోజు మా అన్నయ్య మాట కాదన్నందుకు బ్రతికుండగానే చచ్చిపోయానత్తా. చచ్చిపోయాను. కనికరించరా గంగా? అన్నయ్యకి కోపం వస్తుందత్తా. ఏం చేస్తాడో, ఏం చేసుకుంటాడోనని నాకు భయంగా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్తే అర్థం చేసుకుంటాడో అస్సలు తెలియట్లేదు. అన్నయ్య, అన్నయ్య,
ఎందుకు ఇలా చేసావు అన్నయ్య? చచ్చిపోయిన నాగవల్లి బట్టలు ఇంట్లో ఉండకూడదు కదమ్మా. బాబా, నాగవల్లి ఇక్కడికే వచ్చింది. లేనట్టు చేస్తున్నావెందుకు? పంచాయతీలో చనిపోయాక శవం కూడా ఇంటికి రాకూడదనుకున్నాను. అందుకే తన జ్ఞాపకాలే తుడిచిపెట్టుకుని పోతున్నప్పుడు తనకి సంబంధించినవి ఏవి ఉండకూడదని తగలబెట్టేశాను. ఇంత మొండి వాడిని నేనెక్కడా చూడలేదు గంగా. ఇక్కడ ఉండే కొద్దీ నాగవల్లి తట్టుకోవడం కష్టం అవుతుందత్త. తీసుకెళ్ళిపో. నాగవల్లి, పదమ్మా. పదమ్మా. మీరైతే ఏర్పాట్లు చేస్తున్నారు, నాగవల్లి రావాలి కదా. ఎందుకు రాదురా? మరి అన్నయ్య వాళ్ళు రాలేదే? వాళ్ళ అన్నయ్యని వేచి నాగవల్లి ఉండలేదురా. అదేం చిన్నపిల్ల కాదు గబుక్కున మాట తిప్పేయడానికి. పంచాయతీలో మాటిచ్చినదంటే దానికి కట్టుబడి ఉండాలా, కట్టుకున్న వాడి దగ్గరే ఉండాలా. వదిన కూడా రాలేదు. నాగవల్లితో పాటు గంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పుట్టిట్లోనే ఉండిపోతాదా ఏంద్రా? పండగ పబ్బవా? ఆ పిల్ల బట్టలేవో తీసుకోవడానికి పోయి ఉంటదిలే. లలిత కోసం తీసుకొచ్చిన చీరలు ఇస్తే అయిపోయేది కదమ్మా. సచ్చినాళ్ల చీరలు ఎందుకులే అని పనోళ్ళకి పంచినావు. ముందైతే నాగవల్లిని రాని బట్టలు గుట్టించేవాడికి చెప్తే కావలసినన్ని గుట్టిస్తాడు. తిరుపతి అనవసరంగా పోయిండది. వచ్చిందమ్మా, అమ్మతో పాటు నాగవల్లి. పదమ్మా. ఈ ఇంటి కోడలు రాకుండా ఎక్కడికి పోతుందిరా? 10 మంది ముందు వాళ్ళ అన్న మాటను కాదని మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది. అడుగు పెట్టబోతున్న కోడల్ని తోడేలా చూస్తున్నారు వీళ్ళు. ఏం వేరాజో, ఏం మాట్లాడుతూ ఉండవు? మాటలేం లేవులే నానమ్మ. ఇంకా లక్ష్మి, ఆరతి పళ్ళని తీసుకురావే. అటుపో. తిరుపతి, మొగుడు పోయిందాన్ని నేను. మిగిలిన వాళ్ళంతా మొగాళ్ళు.
బయట నుంచి వచ్చి నువ్వే కొత్త కోడలికి హారతి ఇచ్చి తీసుకురా. అలాగే అత్తయ్య. ఇవ్వ. తీసుకో.